వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే విభాగంలో ఎన్టీపీఎస్కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్లో CBT1 రిజల్ట్స్ ఈ రోజు అయితే వచ్చాయి. ఈ యొక్క రిజల్ట్స్లో మనం డైరెక్ట్గా స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం కొంత జూమ్ చేసినట్టయితే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ CBT1 రిజల్ట్స్ అని వచ్చాయి కదా, దాని మీద మనం క్లిక్ చేసినాం అనుకో, దానిలో మనకు రిజిస్ట్రేషన్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఎవరివైతే ఉంటాయో వారు మాత్రమే CBT2కి ఎలిజిబుల్ అయినట్టు. దీనిలో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ లేదనుకోండి, మీరు CBT2కి ఎలిజిబుల్ కాదని, అంటే కంప్యూటర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్కి మీరు ఎలిజిబుల్ కానట్టు. ఈ యొక్క లింక్ వచ్చేసి చెన్నైకి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఇలా చెక్ చేసుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలో ఇందులో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మనం తర్వాత ఇక్కడ కట్ ఆఫ్ కేటగిరీ అయితే చూద్దాం. క్లిక్ హియర్ టు కట్ ఆఫ్ అంటే దాని మీద మన కట్ ఆఫ్ కేటగిరీ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ చెన్నై విభాగంలో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి UR వచ్చేసి 71 రావాలి, SC వాళ్ళకి 64, STకి 61, OBCకి 68, EWSకి 65, ESMకి 45 మార్క్స్ రావాలి. మీ యొక్క స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్లిక్ హియర్ టు వ్యూ స్కోర్ కార్డ్ అంటుంది. ఒక రెడ్ కలర్ కనిపిస్తున్న దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే మీ డేటు, మీ మంత్, మీ ఇయర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది. ఈ వచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం సికింద్రాబాద్ మీద క్లిక్ చేసినట్టయితే సికింద్రాబాద్ వెబ్సైట్ ఏం ఓపెన్ కావడం లేదు. ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మొత్తం సికింద్రాబాద్కి అప్లై చేసింటారు. కాబట్టి ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల వెబ్సైట్ క్రాష్ అయింది. మీరు కొంత సమయం తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్లో నేను చెన్నైకి చూపించాను కదా, అదే విధంగా ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ ఒక 1 అవర్ ఆగి మీరు ఈ యొక్క ప్రాసెస్ అయితే చూడండి. అంతవరకు వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ యొక్క సికింద్రాబాద్ లింక్ వచ్చేసి నేను కామెంట్లో ఇస్తాను. ఈ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఒక 1 అవర్ తర్వాత మీరు ట్రై చేయండి. ఆటోమేటిక్గా స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి.